చెప్పాలి. కృష్ణరాజయ్య గారు ఆ మాట నేను చెప్పి నేను ముందుకెళ్తాను. సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం ముందుకెళ్తాం. మరి నాకు 2015లో ఒక సేవకుని ద్వారా దేవుడు నాకు ఒక మంచి వాహనాన్ని ఇచ్చారు, ఒక మంచి బైక్ ఇచ్చారు. ఆ దినంలో మా గ్రామానికి రోడ్డు లేదు, ఎవరికి బండి లేవు, ఒకే ఒకరికి బండి ఉండేది. స్ప్లెండర్ ప్లస్ మా ప్రాంతానికి. మాది లంబసింగి నుంచి లోపల వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్లు. మాది మున్సల బంద, సీకయ్య బంద నేను పరిచర్య నడిపిస్తూ ఉన్నాను. కాబట్టి పల్సర్ బండి 2015లో నాకు మంచి బండి ఇచ్చారు ఒక సేవకులు. వారు ప్రేరేపించబడట దేవుని సేవకు ఇబ్బంది పడతారు, ఇలాంటి కొండల ప్రాంతంలో, రోడ్డు లేని ప్రాంతంలో నడిచి తిరుగుతూ ఉన్నారని వారు హృదయం కలిగి దేవుని ప్రేమ పెట్టి నాకు ఇచ్చారు. అది నేను 2024 వరకు జాగ్రత్తగా సేవలు వాడడం జరిగింది. అయితే ఆ సందర్భంలో అది కొంచెం పాత అయింది కదా, నాకు ఇబ్బంది అయింది, కష్టమైంది. ఒక 6 నెలల వరకు ఇబ్బంది తిరిగాను. ఇక్కడ కాంగట్లో వచ్చినప్పుడు కూడా పాస్టర్ గారి విషయాన్ని గుర్తు చేశారు. మీరందరూ ప్రార్థించండి, ఈ తమ్ముడు వాహనం కావాలి అని కూడా తెలియజేస్తారు. హల్లెలూయా. అద్భుతంగా దేవుడులరా ఒక వాహనం తీసుకోవడానికి సహాయం చేశాడు. నాకు ఎక్కడి నుంచి ఏ విధంగా రాదు, నేను ఏ సంస్థలో నేను లేను. ఒక సహవాసం, ఒక ఆత్మీయ నాయకులు మాకున్నారు. ఆయన ఆత్మీయంగా నడిపిస్తారు. ఏదైనా సరే ప్రార్థనతో సాధించాలి, విశ్వాసంతో ముందుకెళ్ళిపోవాలి. దేవుడు చేస్తే ఆ పనిని మనం ముందు చేసుకెళ్ళిపోవడమే, ఆ సమయం బట్టి, లేదంటే వేచి ఉండడమే జరిగేవాడు. హల్లెలూయా. అదే విశ్వాసం ఇప్పటి వరకు మేము ముందుకెళ్తున్నాం. ఆ రోజు కూడా మీకు సేవకులు తెలియజేస్తారు. మీరందరూ కూడా ప్రార్థించండి. మందిరాన్ని కూడా బిలివర్స్ సంఘమే అంతా కట్ వర్క్ చేస్తున్నారు, మేస్త్రీలు అంతా ఉన్నారు. సో మేము కొంత మాకు ఆత్మీయులు కొంత వారు అందజేస్తారు, కొంత ధనము అలాగే సంఘం నుంచే చేస్తారు. మనం నాకు కలిగినప్పుడు నేను ఇలా అందరు కలిసి మందిరం చేస్తా ఉన్నాము. ఆ రోజు కూడా వాళ్ళు ఇలా 30, ఈ పొడవు 60, పోర్టు 10 అడుగులు, మొత్తం 70 అనమాట. పెద్ద మందిరం మేము ముందుగానే పెద్ద చేయాలని ఆశతో ప్రార్థన పూర్వకంగా ప్రారంభించాం. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం పూర్తవ్వాలని ప్రార్థిస్తా ఉన్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ముందుగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. బండి తీసుకున్న అద్భుతం ఏంటంటే దేవుని ద్వారా నేను ఫైనాన్స్ పెట్టి తీసుకున్నా. 50,000 రూపాయలు కట్టి ఫైనాన్స్ పెట్టి తీసుకున్నప్పుడు నా దగ్గర ఏ డబ్బులు లేవు. మీరు వడ్డీ లేకుండా ఇంకో 20,000 ఈ నెలలోనే 30 రోజులు టైం ఇచ్చారు. ఎన్ని రోజులు అండి? 30 రోజులు టైం ఇచ్చారు. పోయిన నెల నేను ముందు నెల 29వ తారీఖు తీసుకున్నాను. పోయిన నెల అంతా నాకు టైం ఇచ్చారు. 20,000 మీరు కట్టేయాలి వడ్డీ లేకుండానే. తర్వాత మీరు మే నెల అంటే ఈ నెల 5వ తారీఖు నుంచి ఈఎంఐ మీరు కట్టుకోవాలన్నారు. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఏమని దేవుళ్ళరా, నేను ప్రార్థన చేయించుకున్నాను. కృష్ణరాజయ్య గారు కూడా చెప్పాను, మాకు ఆత్మీయులు కాకినాడ ప్రాంతం నుంచి వస్తారు. ఎలీసా పాస్టర్ గారిని వస్తారు, ఆత్మీయ నాయకులు మాకు వారు నడిపిస్తూ ఉన్నారు. సో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తారు. మీరు ఏ దిగులు పడమని తీసేసుకున్నారు అనమాట. అయితే 20,000 రూపాయలు అవసరం లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. 3వ తారీఖు ఫస్ట్ గురువారం వస్తాం. దేవుడు కార్యం ఇలా చేసింటే దేవుని బిళ్ళరా, తుని ప్రాంతంలో ఒక సహోదరుడు ఉంటాడు. ఆయన పెద్ద మాకు పరిచయం లేదు. అయితే వారికట అంటే నాకు దావీదు అంటారు, నాకు దావీదు బ్రదర్కి ఎలాగైనా పంపించాలి అని వాళ్ళు ముందుగా నాకు చెప్పకుండా యాక్చువల్గా 3వ తారీఖు అయ్యగారు ప్రార్థన చేయించుకున్నాను. బండి 29వ తారీఖు తీసుకున్నాను, కానీ బండి అయ్యగారు వచ్చే వరకు నేను ఈ బండి యూజ్ చేయలేదు. 3వ తారీఖు వచ్చారు. ఏప్రిల్ నెలలో ప్రేయర్ చేయించాను, ప్రార్థన చేయించుకున్నాను. నేను అప్పుడు ఆ బండి ప్రారంభిస్తాను. తర్వాత 20,000 కట్టాలి. ఎక్కడిది కట్టాలి దేవా, ప్రార్థన చేస్తున్నాను. కొన్ని విధాలుగా 2 చోట్లలో నాకు ఓకే, కానీ ఎలా ఒక్కొక్క చిన్న ప్రార్థన చేసుకున్నాను శనివారం రోజు. ఇలాగ మనం సాధారణంగా ఇలా తిరుగుతూ ఉన్నాడు, పాటలు పాడుతూ కానీ ఏదో ప్రభుని స్థుతిస్తూ కానీ తిరుగుతూ ఉంటాం కదా. ఆ సందర్భంలో నేను ఏం చేశానంటే, ప్రభువా మనుషులు నాకు సహాయం చేయగలరు, ఇవ్వగలరు, నేను ఒక మాట చెప్తే నాకు ఇవ్వగలరు, కానీ నీవే ఇస్తే ప్రభువా నేను ఎవరికి ఇవ్వనవసరమో లేదు. కానీ మనసు దగ్గర తీసుకుంటే నేను తప్పకుండా మళ్ళీ కట్టాలి కదా ప్రభువా, సహాయం చేయవా అని చిన్న ప్రార్థన చేసుకున్నాను.
ఆదివారం రోజు కరెంటు మాకు లేదు. నాది ఛార్జింగ్ అయిపోతే నేను ఫ్లైట్ మోడ్ పెట్టేసి ఉంచేసాను. తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత ఆన్ చేసినప్పుడు విషయం ఏంటంటే నాకు 20,000 కదా కావాలి. ఫోన్పే చేసి ప్రభు పనులు వాడుకుంటే బ్రదర్ అని అంటే ఫోన్పే చేసాను. మెసేజ్ వచ్చింది, చూశాను. అక్కడ పూర్తిగా రాదు కదా. నేను 2,000 వేసారు ఎవరు అనుకుని చెక్ చేయడానికి చూశాను, వాట్సాప్లో చేశాను. అంతా నేను పెద్దగా చూడలేదు. అప్పుడు నేను ప్రార్థన ఆదివారం ముగించుకొని ఇంటికి వచ్చి 5 గంటలకి అంటే ప్రార్థన అయిపోయింది. సో మరి సంఘంలో జస్ట్ అలా వెళ్ళడం, మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, కొద్దిగా కలిసింది. మోకరించి ప్రార్థన చేశాను. అంటే ఆయన అన్నారు, మళ్ళీ ఫోన్ చేసి నేను చేశాను. అప్పుడు ఆయన మాట్లాడుతుంటే అంతవా అని డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటే 20,000 రూపాయలు ఆయన వేసింది. దేవుడికి స్తోత్రం. దేవుడు వారిని ప్రేరేపించాడట. హల్లెలూయా. దేవుడు వారిని ప్రేరేపించినప్పుడు ఆయన దేవుడి పనికి వాడుకోండి అని ఫోన్ పే చేశారు. ఆయన ఎప్పుడు నాకు అలా ఇవ్వలేదు, ఎప్పుడు ఏమీ చేయలేదు. డేవిడ్ బ్రదర్కి నేను ఫోన్ పే చేయాలి, వెంటనే నేను పంపించాలి అని ప్రేరేపించబడ్డది. హల్లెలూయా. దేవుడు అలా కార్యం చేస్తాడు. అలాగే ఈ యొక్క బండి ఫైనాన్స్ కూడా ఆయన తీస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే మీరందరూ కూడా తెలిసిన వాళ్ళు మీరు ప్రార్థన చేస్తారు. నేను మరలా ఈరోజు ఈ యొక్క స్థలంలో రావాలని అనుకోలేదు. మేము వేరే స్టేట్ అది క్యాన్సిల్ అయింది. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దేవుడు కార్యం చేసిన మా పరిచయం మీరు ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ఓకే, ఈ సమయంలో మరి ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషంగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి అందరూ కూడా దయచేసి 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా చదివి సహకరించినట్లయితే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి వందనాలు, గనుడానికి స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొద్ది నిమిషం నాతో మీరు మాట్లాడండి. మీరే బలపరచండి దేవా. గనుడానికి స్తోత్రాలు. నిన్ను మేము చూడాలని ఆశతున్నాం. ఆయన రాజ్యానికి చేరాలని మేము నిరీక్షణ కలిగి ఉన్నాం. ప్రభా, నేను చూడాలి, మేమందరూ చూడాలని ఒక తృష్ణత ఉన్నాం. ప్రభా గనుడా, ఈ సమయంలో ఈ వాక్య భాగం నుంచి నాతో మీరు మాట్లాడమని కృప చూపమని యేసు నామములో ప్రార్థన చేసేది వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవులారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తాము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏది కూడా ప్రయత్నించకుండా చేయలేము. ప్రయత్నించాలి. దానిని ఎలా ఆలోచన చేయాలి, దానిని కష్టపడాలి, దాని యందు త్యాగం కలిగి ఉండాలి. ఇక్కడ అందరితో సమాధానమును కొన్ని సందర్భాల్లో కుదరదు. మనం కలిసి ఉండడానికి కుదరదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికి కుదరదు. కొన్ని సందర్భాల్లో మనము చూసుకోవడానికి కుదరదు. కొన్ని సందర్భాల్లో మనము కలిసి ఉండడానికి కుదరదు. కానీ వాక్యం సెలవిస్తుంది, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడు. ఎందుకు అలా ప్రయత్నించాలి? ఎందుకు సమాధానం కలిగి ఉండాలి అందరితో? ఎందుకు మనం పరిశుద్ధంగా అందరితో పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఆయనను చూడగలగాలి. ఎందుకంటే ఇది మనలో లేనప్పుడు ఆయనను మనము చూడాలి. నన్ను నా పిల్లలు చూడలేరు, నా రాజ్యానికి రాలేదు కనుక అనే ఉద్దేశంతోనే దేవుని ఒక వాక్యము, తన ఒక వాక్యము ఆయన రాయించి మాటని మన ముందు ఉంచున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని ఎవరు చూస్తారంటే పరిశుద్ధత కలిగి ఉండేవాడాడు. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడారా? మనం పరిశుద్ధత గురించి ఆలోచిస్తే భౌతికంగా అన్నిటినీ పరిశుద్ధపరచుకుంటాం. అవునా కదండి? మందిరం ఉంది, ఎవరో ఒకరు పరిచర్య చేస్తారు, క్లీన్ చేస్తారు. ఎందుకు? పరిశుద్ధంగా ఉండాలి, చక్కగా ఉండాలి. హల్లెలూయా. ఒక ప్లేట్ ఉంది, మనం భోజనం చేసే ముందు ఏం చేస్తామమ్మా? ఏం చేస్తారు మీరు? ప్లేట్స్ భోజనం పెట్టే ముందు ఏం చేస్తారు? ప్లేట్స్
చెప్పండి అమ్మ, ఏం చేస్తారు? ఎందుకు? అది పరిశుద్ధంగా ఉండాలి, బాగుండాలి, చక్కగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా ఇంటిని తుడుస్తాం. ఎందుకు? అన్నిటిని చేస్తాం. మనం పని చేసి కష్టపడినప్పుడు మనం ఎంతో మట్టితో లేదంటే చెమటతో అన్నిటినీ భౌతికంగా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా అన్నిటిని వస్తువులతో సహా మనము పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాం. హల్లెలూయా. మన పిల్లలు మూర్చి లేదా కట్టకట్ట హజం సరే తిందంటే ఇష్టపడినామా వెంటనే మూర్చి మారో మా కసకత లేకపోతే సిద్ధి కాస మారో నాకు తిందే, లేదంటే బండికి కస మొత్తము రూఢాగా మార్చలే నాకు పర్వాలేదు మందు చూసినాయి. పరిశుద్ధత భౌతికంగా మనం అన్నింటినీ పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం. చివరికి మనము తినే తిండి వరకు, లేదంటే మనము మన శరీరం, కానీ దేవుణ్ణి మనం చూడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. మన హృదయం అంతా కూడా పరిశుద్ధపరచబడాలి. మన హృదయంలో ఎటువంటి అపవిత్రత సంబంధించిన ప్రతి విధమైన తలంపులు కానీ, ఆలోచనలు కానీ, అసూయ కానీ, పగ కానీ, కోపము కానీ, ఇలాగా ఎన్నో విధమైన క్రోధం కానీ, కక్ష కానీ, జూదం కానీ, ప్రతి విధమైన వాటి అపవిత్రమైన సంబంధమైనవి ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ యొక్క ఆలయమే, ఈ యొక్క హృదయమే దేవునికి ఆలయం. దేవునికి స్తోత్రం. మనము భౌతికంగా మనం ఒక ఇల్లు నిర్మించినప్పుడు ఆ ఇల్లులో ఎటువంటి చెత్త ఉండకుండా మనం ఎలాగైతే క్లీన్ చేస్తామో, ఎలాగైతే పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని చూస్తామో, మనమే ఒక మనిషిగా నివసించలేము కదండి. కానీ దేవుడు మన హృదయంలో నివసించాలి. మనం ఆయనను మనలోనే మనం చూడాలి. పరిశుద్ధతతో అవసరం. ఇంకో మాట చూద్దాము, ఎందుకంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీకు అందరికీ పరిచయమైన వాక్యమే బోధించుంటారు, చాలా చోట్ల మీరు విని ఉంటారు. మరొకసారి గుర్తు చేసుకుందాం. 5వ అధ్యాయము 9వ వచనం. సమాధాన పరిచేవారు 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరిని చూస్తారండి అమ్మా? ఎవరిని చూస్తారమ్మా? దేవుని. హల్లెలూయా. ఇప్పుడు కళ్ళు లేని వారు మనుషులను చూస్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కళ్ళు మనము భౌతిక కలిగి ఉన్నప్పుడు అన్ని కొండలు చూస్తాం, దారి చూస్తాం, ఎక్కడ గొయ్యి ఉందో తెలుస్తుంది, ఎక్కడ ఏముందో తెలుస్తుంది, ఎక్కడ ఏ చెత్త ఉందో తెలుస్తుంది, ఎక్కడ ఏ ప్లేస్ ఉందో తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్యాన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది, ఈ ప్యాన్కి ఏ స్విచ్ ఎక్కడ వేయాలో తెలుస్తుంది. ఎందుకు? మన కంటి చూపు ఉంది కనుక. అలాగే దేవుణ్ణి మనం చూడాలంటే, హృదయ శుద్ధి ఎంతో అవసరం. హృదయ శుద్ధి గలవారు ధన్యజీవులు. ఎందుకు తెలుసా? వారు దేవుని చూస్తారు. హల్లెలూయా. అందుకే దేవుని ద్వారా 24వ కీర్తనలో మనం చూస్తాం. 24వ కీర్తనలో 4-5 వచనం చూస్తాం. పరిశుద్ధ ప్రవర్తన తగినవాడేవాడు, ఆయన అతీదుగా ఆ స్థలానికి ఎలా తగినవాడు, హృదయ శుద్ధి పరిశుద్ధమైన హృదయం కలిగి వాడే కదా, ఆ రాజ్యం వాడే కదా ఆయన. హల్లెలూయా. ఎగ్జాంపుల్గా బ్రదర్ మీ పేరు నెహెమ్యాని చూడాలంటే ఎక్కడ రావాలి? ఎవరికి రావాలి కదా? రావాలొద్దామా? వస్తేనే కదా చూస్తాం. సో పరలోక రాజ్యం మనం వెళ్ళాలన్నా, దేవుని చూడాలంటే పరలోక రాజ్యం వెళ్ళాలి కదా. ఆయన్ని చూడాలంటే ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి, ఆ ఊరికి వెళ్ళాలి కదా. అలాగే దేవుడు ఒకప్పుడు ఇక్కడ సంఘ పెద్దలు ఉన్నారు. మేము ఇక్కడ వచ్చాము కాబట్టి ఆయన చూస్తాం, మేము ఇక్కడ వచ్చాము కాబట్టి మిమ్మల్ని చూస్తాం. హల్లెలూయా. దేవుని మనం చూడాలంటే దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే మనం హృదయ శుద్ధి గల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అందుకనే దావీదు భక్తుడు అంటాడు, ఇవంతా తెలుసు ఆయనకి. చాలా మనము ఈ పరిశుద్ధత గురించి ఈ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది. కాబట్టి నేను సమయాన్ని, మరి నా వెనకల దాసులు సేవకులు ఉన్నారు ఈ గ్రంథంలో, వారు కూడా వాక్యాన్ని అందించారు. కాబట్టి నేను ముగించడానికి ఆశపడతా ఉన్నాను. దేవుళ్ళారా, పరిశుద్ధత
అనే విషయాన్ని మనం గమనించాలి. అన్నిటికంటే నీవెన్ని చేసినా ఏం చేసినా ఎన్ని పాటలు పాడినా, లేదంటే ఎన్ని విధాలుగా మనం చర్చికి వెళ్ళినా, ఎన్ని విధాలుగా మనం ఉన్నా, అందరి ముందు ఎలాగున్నా మనము దేవుని ఎదుట పరిస్థితి ఉండాలి. ఎందుకంటే దేవుడే మన హృదయానికి రావాలి. హల్లెలూయా. దేవునికి మనము ఆలయంగా మారాలి, దేవునికి మనం ఇల్లుగా మారాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడులారా, అందుకే దావీదు భక్తుడు అంటాడు, పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేము కాబట్టి, పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేము కాబట్టి, పరిశుద్ధత లేకుండా మనం ఆయన రాజ్యానికి హక్కుదారులము కాము కాబట్టి అని ఆయన పాపం చేసినప్పుడు, పాపంలో ఉన్నప్పుడు ఆయన పశ్చాత్తాపడుతూ 51వ కీర్తన మీరు తీయండి. 51వ కీర్తనలో ఈ మాట మనం చూస్తాం. ఆ మాటని నేను గుర్తు చేసి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. మీరు దేవుని, నువ్వైనా నేనైనా మనము దేవుని చూడాలంటే, దేవుని రాజ్యానికి వెళ్ళగలగాలంటే, దేవుడు మనలో నివసించాలంటే, దేవుడు మన హృదయంలో ఆయన ఉండాలంటే పరిశుద్ధత ఎంతో అవసరమై ఉన్నది. ఒకసారి కీర్తనల గ్రంథము 51 10. దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయుము. శుద్ధ హృదయము చెప్పాలంట. ఏ హృదయం అండి? శుద్ధ హృదయము కలగజేయుము. దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఎందుకు ఆ ప్రార్థన చేశారు? ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది అంటే, ఆయన పాపం తెలియదు. నేను చాలా పాపం చేశాను ప్రభు, నేను పాపంలో ఉంటాను కాబట్టి నేను పరలోకానికి చేరలేను, దేవుని రాజ్యం చేరలేను, దేవుని నేను చూడలేను. ఈ అపవిత్రమైన ఈ హృదయంలో ఈ అపవిత్రత, లేదంటే ఈ యొక్క అపరిశుభ్రత ఉంటే నేను దేవుడు చూడలేను. కాబట్టి ప్రార్థన చేస్తాను, దేవా నాయందు శుద్ధ హృదయం కలగజేయుము. ఎందుకు తెలుసా? హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూడాలంటే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. అన్నీ మన హృదయంలో ఉంటే ఆయన రాడు. ఆయన ఇష్టం లేని ఉంటే రాడు, చెత్తతో ఉంటే రాడు, కంపుతో ఉంటే రాడు. హల్లెలూయా. అక్కడ అర్థం ఏంటంటే, దేవునికి ఇష్టం లేని ప్రతిదీ మన హృదయంలో శోభించామంటే ఆయన రాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుళ్ళరా, దేవుడు మన హృదయానికి వస్తేనే దేవుడిని మనం చూస్తాం, పరిశుద్ధంగా మనం జీవిస్తాం. మొదటి దశలకు పత్రిక 5వ అధ్యాయం చూస్తాం. పరిశుద్ధులగుటకే మీరు పిలువబడలేదు కానీ అపవిత్రులగుటకు మీరు పిలువబడలేదు. ఆ మాట చదివి ముగించదమండి. మొదటి దశలకు పత్రిక తీయండి. ఎందుకు అంటే, ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధంగా ఉండవాలని. పేతురు పత్రికలో మనం చూస్తాం, ఎస్ఐ గ్రంథంలో చూస్తాం, ఆ వాక్యాన్ని అక్కడ రాయబడింది. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధం. మనం ఉంటాం కదండి, మనము తండ్రికి ఎలా ఉంటే మన పిల్లలాగా అలా ఉండాలని కోరుకుంటామా లేదా? అలా ఉండాలని కోరుకుంటామా లేదండి? మన పిల్లల్ని మన తల్లిదండ్రులు కదా మానగా ఉండాలి, అవసరమైతే నాకంటే బాగా ఉండాలని కోరుకుంటాం. ఒక తండ్రికి తల్లికి ఎలాంటి వాళ్ళైనా సరే, నా కూతురు బాగుండాలి, లేదా నా కొడుకు బాగుండాలి, నాకంటే బాగుండాలని కోరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలి. మొదటి దశలోగా తీసారా ఆ మాట చదివి, 5వ అధ్యాయం 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. పిలవలేదట? అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకొని నరకానికి వెళ్ళడానికి మనల్ని పిలవలేదు. శపించబడడానికి మనల్ని పిలవలేదు. పాడైపోవడానికి మనల్ని పిలవలేదు. లేదంటే మన ఇష్టానుసారంగా తిరగడానికి ఆయన పిలవలేదు. అపవాది యొక్క కార్యక్రమాలని మనము నెరవేర్చుకోవడానికి ఆయన పిలవలేదు. అర్థమైందండి? అపవాదికి చోటు ఇవ్వడానికి మనల్ని పిలవలేదు. కానీ తను నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, నా పిల్లలు ఉన్నత స్థాయిలో వెళ్ళాలి, నా పిల్లలు నా కుడి ప్రక్కన ఉండాలి, నా పిల్లలు నా రాజ్యానికి రావాలి, నా పిల్లలు బాగుండాలి
అని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నీవు నేను మనమందరూ కూడా చనిపోవలసిన ఆ శిక్షను ఆయన హల్లెలూయా చెప్తాం ఒకసారి హల్లెలూయా. పిల్లరా, అందుకే ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. మనం అపవిత్రులమే, పుట్టుకుతున్న పాపలు. మన ఆలోచనలు బాగుండవు, మన తలంపులు బాగుండవు, మన చూపులు బాగుండవు, మన వెనుకిడి బాగుండదు, మన ప్రవర్తన బాగుండదు, మన స్థితిగతులు బాగుండవు, మన మాటలు బాగుండవు, మన నోరు బాగుండదు. కానీ మనల్ని క్షమించి పరిశుద్ధంగా ఉండాలి. నా పిల్లలు, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. నేను ఎలా నడుస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా జీవించానో అలా జీవించాలి అని మాదిరి చూపించడానికి ఆయన ఈ లోకానికి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము పాడైపోవడానికి ఆయన పిలవలేదు, మనము నశించుకోవడానికి ఆయన పిలవలేదు, మనము నరకానికి వెళ్ళడానికి ఆయన పిలవలేదు. మీరు పరిశుద్ధులకి పిలువబడితే కానీ అపవిత్రులు అవ్వడానికి. కాబట్టి మాటలు దేవుడు దీవించుగాక. నేను ఇక్కడితో ఈ మాట ముగిస్తా ఉన్నాను. మరొకసారి మరి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ, మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ వాటిని నేను ముగిస్తాను. థ్యాంక్ యూ.